చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తూనే పెంచారు కదా. నాకు అప్పుడు ఇప్పుడు ఒకటే డౌట్, వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళ బిహేవియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యుండి వాళ్ళు మనల్ని అవమానిస్తున్నా, నలుగురిలో చులకన చేసి మాట్లాడుతున్నా, మన తప్పు లేకుండా మనల్ని తిడుతున్నా, కొడుతున్నా, మనల్ని బాడీ షేమింగ్ చేస్తున్నా, మనతో మిస్బిహేవ్ చేస్తున్నా, మనల్ని బాధ పెట్టేలా మాట్లాడుతున్నా, ఏం చేసినా సరే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా? నాకు తెలిసినంత వరకు గౌరవం అనేది ఎదుటి వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళు చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని వాళ్ళు ఏం చేసినా గౌరవం ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది పెద్దరికాన్ని ఎలా నిలబెట్టుకోవాలని? అది కూడా కరెక్ట్ కదా సార్. వాళ్ళు అనుకుంటారు కదా, మేము పెద్దవాళ్ళం, మేము ఏం చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు అని. వాళ్ళు కూడా వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళు చేసేది తప్పు అని మనం ఖండించగలగాలి. ఈ రోజుల్లో చిన్నవాళ్ళు చేసే పనులు చూస్తుంటే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళని చూసి గౌరవం ఇవ్వాలి అనిపించేలా ఉంటున్నాయి. మరి ఎందుకని పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాలి అనడం? గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలి. మన బిహేవియర్ బాగుంటే వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ బిహేవియర్ బాగుంటే మనం ఇవ్వాలి. అంతేగాని పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసినా గౌరవం ఇవ్వాలి అని అనకూడదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి. ఇంతకీ మీరేమంటారు? రెస్పెక్ట్ అనేది బిహేవియర్ బట్టి ఇవ్వాలా, వయసుకి ఇవ్వాలా? కామెంట్ చేయండి.